రావణ్ అరెస్టులు, బెయిల్ల ఎపిసోడ్‌కి దాదాపు ఫుల్ స్టాప్ పడ్డరే సరే ప్రస్తుతానికి కమా పడ్డట్లే అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికైతే ఇది ముగిసినట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాలుగోసారి పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వరుసగా నాలుగో రోజు యలమంచిలి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే ఆ మెజిస్ట్రేట్ గారు రిమాండ్ తిరస్కరించి వ్యక్తిగత పూచీకత్తు మీదనే బెయిల్ ఇచ్చారు. మొదట పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు, మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు, రిమాండ్ తిరస్కరించి బెయిలు. నెక్స్ట్ సర్పవరం కాకినాడ మెజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించి బెయిలు. మచిలీపట్నం మూడో కేసు అరెస్టులు, రిమాండ్ తిరస్కరించి బెయిలు. ఇప్పుడు నాలుగోసారి యలమంచిలి కోర్టులో వరుసగా నాలుగోసారి రిమాండ్ తిరస్కరించి బెయిల్ ఇచ్చారు. సో ఈ మధ్యలో మనం కొన్ని పార్టీల అభిమానులు, కొందరు వ్యక్తుల అభిమానులు పెడితే ఎంత ఓవర్ యాక్షన్ చేశారో, ఎంత అతి చేశారో మనం చూసాం. అండ్ ఇట్లా బెయిల్ అరెస్ట్ వరుసగా జరుగుతూ ఉంటే చివరికి ప్రభుత్వం తీవ్రమైనటువంటి చెడ్డ పేరు మూటగట్టుకుంది. కొందరు ప్రముఖులు కూడా వరుసగా సోషల్ మీడియా వేదికగా ఏంటి ఇదంతా అని చెప్పి ప్రశ్నించడం మొదలెట్టారు. అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మొత్తం ప్రహసనం మీద ఈ మొత్తం ఎపిసోడ్ మీద అసంతృప్తిగానే ఉన్నారు అనే వార్తలు కూడా వెలువడ్డాయి. మొత్తం ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారు అని. చివరికి పోలీసుల సమక్షంలో, పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కూడా దాడి చేసి, పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసే పరిణామాల మీద పోలీసులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఏంటి ఇదంతా అని చెప్పి వాళ్ళు కూడా లోపల రగిలిపోతున్నారు అని చెప్పి కూడా వార్తలు వెలువడ్డాయి. సో ఇన్ని పరిణామాల మధ్య వరుసగా నాలుగో కేసులో కూడా 4 అరెస్టులో కూడా మెజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించి బెయిల్ ఇచ్చారు. మరి దాదాపు ఇప్పటికీ ముగిసినట్లే అరెస్టులు, బెయిల్లు. ఇక ఆయన విడుదల అవ్వచ్చు, కాదుకూడదని చెప్పి మళ్ళీ ఏమైనా అనూహ్య టర్న్లు ఏమైనా ఇస్తారా ట్విస్టులు? ఇప్పటికైతే ఇంకా అవేమీ లేనట్లే, ఆయన బయటకు వచ్చేస్తారేమో. ఇప్పటికే తీవ్ర చెడపేరు ప్రభుత్వానికి వచ్చేసింది. అందుకని చెప్పి ఇక కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు. ఇక మిగిలిన కేసులు అలా హోల్డ్లో ఉంచుదామని చెప్పి మనం అనుకుంటున్నారేమో తెలియదు. మొత్తం మీద నాలుగోసారి కూడా మెజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారు 4వ కేసులో కూడా.